జియాగూడ మేకల మండి కబేలాను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ నిధులతోనే ప్రాజెక్టును చేపట్టాలని 7 నెలల కిందట సర్కారు జీహెచ్ఎంసీని ఆదేశించింది. కానీ అప్పటి నుంచి కమిషనర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో దాదాపు 10 సార్లు కబేలా పనులు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. నగరంలో ఉపయోగించే మాంసంలో 80% ఇక్కడి నుంచి సరఫరా అయ్యేది. రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. కొత్త డిజైన్లను రూపొందించకుండా ఇంజనీర్లు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. జియాగూడ మేకల మండి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా మేకల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి మేకలను తీసుకువచ్చి క్రయ విక్రయాలు జరిపిస్తూ ఉంటారు. దాదాపు ఇక్కడ రోజుకు 5,000 మందికి పైగా ఈ మేకల మండి దగ్గర అయితే ఉపాధి అయితే పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ మేకల మండి దగ్గర అయితే మొత్తం 9 నుంచి 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ మేకల మండి అయితే కలిగి ఉంది. అయితే దీన్ని గత ఏడాది కిందటే ఈ మొత్తాన్ని కూడా అయితే ఈ మేకల మండి మొత్తం ఉందో దీన్ని మొత్తం కూడా బాగు చేయాలి, మొత్తం ఒక సెంటర్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు అయితే వేసింది. కాకపోతే ఇప్పటికి కూడా పనులు ఎలాంటి ముందుకు వేయడం లేదు. చూసుకున్నట్లయితే మనం మొత్తం రేకుల షెడ్డు నిర్మాణంలో ఇక్కడ మేకల విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు నగరంలో మాంసం సరఫరా అయ్యే దాదాపు 80% ఇక్కడ నుంచే మాంసం సరఫరా అవుతుంది. ముఖ్యంగా మూసీ నది ఒడ్డున ఏదైతే పురాణాపూల్ జియాగూడ వెళ్ళే దారిలో ఏదైతే మూసీ నది ఉందో మూసీ నది ఒడ్డున ఇక్కడ మేకల మండి మేకల వ్యాపారం అయితే కొనసాగుతుంది. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కొనసాగుతుంది. అయితే గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మేకల క్రయ విక్రయాలు జరిగిన తర్వాత ఏదైతే మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి కొన్ని షాపులు ఆ షాపుల దగ్గరే ఇక్కడ ఈ యొక్క జంతువుల యొక్క కలేబాలను మొత్తం కూడా వాటన్నిటి కూడా కట్ చేసి వ్యర్థాలన్నింటినీ కూడా మూసీ నదిలోనే పడేయడంతో ఒక్కోసారిగా ఇదంతా కాలుష్యానికి కూడా ఒక రకమైన కారణం అవుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ దీనిపైన హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఈ మొత్తాన్ని ఏదైతే ఈ మేకల మండి ఉందో ఈ మొత్తాన్ని కూడా ఆధునీకరించాలని ఒక డిజైన్ రూపొందించాలని కూడా అధికారులను అయితే ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటికి కూడా ఎలాంటి కార్యరూపం దాల్చట్లేదు. ఈ మేకల మండికి సంబంధించి కూడా దాదాపు 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా దీనిపైన పనులు చేపట్టాలి, దీని మొత్తాన్ని కూడా ఆధునీకరించాలని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి ముందడుగు అయితే పడటం లేదు. దీనిపైన కమిషనర్ కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మనం చూసినట్లయితే దాదాపు ఇక్కడ 5,000 మందికి పైగా ఇక్కడ ఉపాధి పొందుతూ ఉంటారు. ముఖ్యంగా మనం ఉదయం పూటల్లో చూసుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి మేకలు గొర్రెలు తీసుకొచ్చి కూడా ఇక్కడ క్రయ విక్రయాలు అయితే జరుపుతూ ఉంటారు. కొంతమంది కన్సల్టెంట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ మేకల్ని అమ్మేవారు కొనేవారు కావచ్చు. మొత్తం కూడా ఎక్కువ మంది పూర్తిగా చాలా రష్ అయితే ఉంటుంది. మొత్తం ట్రాఫిక్ సంబంధించి కూడా ఇక్కడ అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. మొత్తం రోడ్ అంతా కూడా ఏదైతే ఈ మేకలకు సంబంధించిన వ్యర్థాలు కావచ్చు, అదేవిధంగా పశుగ్రాసం దీనికి అన్నిటికీ సంబంధించి కూడా మొత్తం రోడ్డుపైనే పారవేయడంతో ఇక్కడ మొత్తం కాలుష్యం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రోడ్లు కూడా పూర్తిగా దీనస్థితిలోకి అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా ఏదైతే పెద్ద పెద్ద వాహనాలు కూడా ఇక్కడికి మేకలను తీసుకురావడం ద్వారా ఇక్కడ ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ నేపథ్యంలో దాదాపు 7,000 కోట్ల రూపాయలతో గత ఏడాది క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ కొన్ని పనులకు కూడా శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఫ్లైఓవర్లు కావచ్చు, అదేవిధంగా అండర్ పాస్లు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే ఈ మేకల మండి కబేలాకు సంబంధించి కూడా మొత్తం ఆధునీకరించాలని దాదాపు 7,000 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేశారు. కానీ ఎలాంటి ఆ పనులకు సంబంధించి కూడా ఎలాంటి కార్యరూపం అయితే దాల్చట్లేదు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే 10 సార్లకు పైగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ఇంజనీర్ బృందం ఏదైతే ఉంది దీనికి మేకల మండికి సంబంధించి ఆధునీకరించేందుకు అయితే ఏదైతే డిపిఆర్ రూపొందించాల్సిన ఇంజనీర్లు కూడా చేతులెత్తేయడంతో ఈ ప్రాజెక్టు అయితే ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపు 9 నుంచి 11 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొత్తం ఏదైతే ఈ మేకల మండి ఈ ఆధునీకరించాలని ఉందో మొత్తం కూడా ఎలాంటి పనులు కూడా ముందుకు సాగట్లేదు. ముఖ్యంగా రోజు మధ్యాహ్నం నుంచి ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల వరకు ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నింటి కూడా కబేలాకు తరలించాల్సి ఉంటుంది. కాకపోతే వాటన్నింటి కూడా ముఖ్యంగా ఈ వ్యర్థాలకు సంబంధించి కబేలాకు తరలించకుండా దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ మూసీ నది ఒడ్డుకే ఉండడంతో ఆ యొక్క మొత్తం ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఆ వ్యర్థాలన్నింటి కూడా మూసీ నదిలోకి పడవేయడంతో పూర్తిగా మూసీ నది కాలుష్య కూరల్లోకి చిక్కుపోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకు కూడా బాగా అనేక ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యర్థాలు తొలగించకపోవడంతో ఇటువైపు ప్రయాణం చేసేవారు ముఖ్యంగా ఏదైతే జియాగూడ నుంచి పురాణాపూల్ వైపు వెళ్ళే వాళ్ళు కూడా పూర్తిగా భయాందోళనకు చెందుతున్నారు. మొత్తంగా ఈ సీనియర్ ఇంజనీర్ ఏదైతే ఈ డిపిఆర్
తయారు చేయాల్సిన ఇంజనీర్లు కూడా చేతులు ఎత్తేశారు. ముఖ్యంగా దాదాపు 10 సార్లు కూడా ఇప్పటికే ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఈ డిపిఆర్కి సంబంధించి ఎలాంటి నిర్మాణం అయితే చేపట్టలేదు. దాదాపు ఇది మొత్తం ఇది ముఖ్యంగా దీనిపైన కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరైతే ఆర్వి కర్ణన్ కూడా ఈ సెప్టెంబర్లో ఇక్కడ ఈ మేకల మండి మొత్తాన్ని కూడా సమీక్షించారు, ఒకసారి పరిశీలించిన తర్వాత ఆ యొక్క ఉన్నటువంటి 10 మంది ఇంజనీర్లను సైతం ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా ఇంజనీర్లు ఎలాంటి ముందు చూపెట్టలేదు. ముఖ్యంగా డిపిఆర్ తయారు చేయడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారు. మొత్తం చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్టు కూడా 2 దశాబ్దాల తర్వాత, దాదాపు 20 ఏళ్ల తర్వాత హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మేరకు 2 దశాబ్దాల తర్వాత, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మేకల మండి అయితే కొనసాగుతుంది. 2 దశాబ్దాల తర్వాత అంటే 20 ఏళ్ల తర్వాత దీన్ని ఆధునీకరించాలనే ముందడుగు ప్రభుత్వం వేసి మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రభుత్వ ఖర్చుతోనే ఈ మేకల మండిని పూర్తిగా ఆధునీకరించి సులువుగా ఉండేందుకు ఏదైతే మాంసం కట్ చేయడానికి కావచ్చు, అదేవిధంగా ఈ మాంసం కట్ చేసిన తర్వాత మొత్తం వ్యర్థాలకు సంబంధించి వాటన్నిటిని తొలగించేందుకు వాళ్ళకు అవసరమైన సామాగ్రి, అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా రోడ్డు, అదేవిధంగా ఎక్కువగా ట్రాఫిక్ నిలవకుండా ముఖ్యంగా పశువుల కోసం తెచ్చే పశుగ్రాసం, అదేవిధంగా పశువుల యొక్క వ్యర్థాలన్నింటినీ కూడా రోడ్డుపై పడవేయకుండా వీళ్ళకు వాహనాలు సమకూర్చడం కానీ వీటన్నిటిని తొలగించి ఇక్కడ నుంచి కబేలాకు తరలించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా అయితే ప్రభుత్వం తమ ఆధ్వర్యంలో ప్రభుత్వం డబ్బును వెచ్చించి ఇక్కడ కట్టేందుకు సిద్ధమైనప్పటికీ కూడా ముఖ్యంగా ఇంజనీర్లు మాత్రం పూర్తిగా ఇంజనీర్లు కూడా పూర్తిగా విఫలం చెందారు. ఏదైతే డిపిఆర్ తయారు చేయాల్సినటువంటి ఇంజనీర్లు పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించడంతో ఈ ప్రాజెక్ట్ అయితే ముందుకు పట్టడం లేదు. ముఖ్యంగా ఏదైతే గత సంవత్సరం నుంచి కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఈ కలేబాకు సంబంధించి మేకల మండి ఈ కలేబాకు సంబంధించి ఎప్పుడో నిర్మించాల్సి ఉన్నప్పటికీ కూడా ఇంకా ముందు చూపు అయితే పడలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ డిపిఆర్ పైన శ్రద్ధ వహించి ఇక్కడ డిపిఆర్ను త్వరగా పూర్తి చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఇక్కడ ప్రయాణించే వారితో పాటు కూడా ముఖ్యంగా ఇక్కడ కలేబాలో దాదాపు రోజుకు 5,000 మందికి పైగా ఉపాధి పొందుతారు. ముఖ్యంగా మాంసం కట్ చేసే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మేకల మండికి సంబంధించి మేకలను గొర్రెలకు సంబంధించి క్రయ విక్రయాలు జరిపేవారు కూడా కోరుతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఉందో ఇక్కడ మూసీ నది ఒడ్డున ఉండడంతో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూసీ ప్రక్షాళన. అదే ముందుగా మూసీ ప్రక్షాళన చేయాలంటే ఇవన్నీ ఏదైతే మూసీ నది కాలుష్యం కాకుండా ఉండేందుకు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది కూడా ఈ డిపిఆర్ పూర్తి చేసి ఈ ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే ఒక రకంగా మూసీ ఈ ప్రక్షాళన కూడా ఒక మేలు జరుగుతోంది. ముఖ్యంగా మూసీ కూడా కాలుష్యం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే ఈ మేకల మండికి సంబంధించి ప్రాజెక్టు మాత్రం త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో అరుణ్, HM TV, హైదరాబాద్.